ఫిబ్రవరి 22ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు 1994లో మన పార్లమెంట్ ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అవిభాజ్య అంతర్భాగమని, దీనిని దేశం నుంచి వేరు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా గట్టిగా అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటామని తీర్మానించింది. అంతేకాదు, ఇది జమ్మూ కాశ్మీర్ విషయంలో దేశం దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ తీర్మానంలో 4 అంశాలున్నాయి. మొదటిది జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. దీన్ని వేరు చేసే ఏ ప్రయత్నాన్నైనా ఎన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం. రెండవది భారతదేశపు ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్కు ఉంది. మూడవది దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలగాలి. 4 భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్ని భారత్ సహించదు.